ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆరోగ్య సేతు యాప్ని ఎలా యూజ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఆరోగ్య సేతు అని కొట్టగానే మీకు అయితే వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు పర్మిషన్స్ అయితే అడుగుతుంది, అలౌ చేయండి. ఆ తర్వాతకి ఇక్కడ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎవరైతే ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా వచ్చో వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ని పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కోవిడ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. సో మీరు వాటిని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలంటే పర్ఫెక్ట్గా మీకు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే దాని మీద మంచి పట్టు అయితే ఉండాలి. సో నేనైతే తెలుగునైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాతకి అగ్రి అనే దాని మీద క్లిక్ చేయండి. పక్కా ఇక్కడ పర్మిషన్స్ అయితే ఇవ్వండి, అన్ని అలౌ చేయండి. ఆ తర్వాతకి మీ మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వండి. మొబైల్ నెంబర్ని ఇచ్చాక ఇక్కడ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో దానికి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే మనం ఎంటర్ చేయాలి. ఓటీపీని అయితే ఎంటర్ చేశాను అండ్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మీ లింగాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పురుషుడా స్త్రీనా ఇతరుల అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను పురుషుని కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీ ఏజ్ని అయితే ఎంటర్ చేయాలి అండ్ గో అనే బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీ పూర్తి పేరు అయితే ఎంటర్ చేయాలి ఫస్ట్లో, అండ్ సెకండ్లో మీ వాయిస్ అనేది ఎంటర్ చేయాలి. సో నేనైతే ఎంటర్ చేశాను. అండ్ మీ వృత్తి ఏంటనేది ఎంటర్ చేయాలి. నేను స్టూడెంట్ని కాబట్టి నాకు పైన సంబంధించిన ఏ ప్రొఫెషన్ లేదు కాబట్టి, అండ్ కింద గత 30 రోజులలో ఏ దేశాలు ప్రయాణించారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ దేశాలలో ఎక్కడికైనా వెళ్తే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు అని అనుకుంటే నన్ను మీద ఉంచేసి గో అనే దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుందన్నమాట. అవసరమైన సమయంలో స్వచ్ఛందంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? అవును అంటే కోవిడ్ టైంలో మీరేమైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇట్లా అడుగుద్ది. ఆ తర్వాతకి మీ డీటెయిల్స్ అడుగుద్ది అనమాట. మీకు జ్వరంగా ఉందా, జలుబుగా ఉందా, మీరు ఇతర దేశాలకు వెళ్ళారా, మీ ఆరోగ్యం ఎలా ఉందా అనేది అడుగుతుంది. దాని ద్వారా మీకు కోవిడ్ ఉందా లేదా అనేది ఇది స్పష్టంగా చెప్తుంది అనమాట. ఈ యాప్ స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ మీకు లక్షణాలు ఎక్కువగా ఉంటే మీరు వేరే కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు కోవిడ్ ఉండే అవకాశం ఉందని చెప్తుంది. లేకుంటే మీకు చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తుంది. ఇట్లా క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేస్తే సో వీడియో అనేది లొంత అవుతుంది కాబట్టి నేను అదైతే చెప్పట్లేను. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ హెల్ప్ లైన్ అనేది ఉంటుంది, కాల్ హెల్ప్ లైన్ అని. సో దాని మీద క్లిక్ చేసి మీరు కాల్ చేశారనుకోండి, ఇది ఈ హెల్ప్ లైన్ నెంబర్ అనేది మీ దగ్గర అంటే మీరు ఆల్రెడీ లొకేషన్ అనేది ఇచ్చేసారు, ఇలాగ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు లొకేషన్ అనేది ఆన్లో ఉంటుంది. ఇప్పుడు మీకు దగ్గర హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదైతే ఇస్తుంది అనమాట. మీరు దానికి కాల్ చేసి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ హెల్ప్ లైన్ కాల్ చేసి చెప్పుకోవచ్చు అనమాట. సో దట్ వాళ్ళు మీకు ఏం చేయాలి అనేది అయితే చెప్తారు. అండ్ ఆ తర్వాతకి మీరు అవన్నీ సబ్మిట్ చేశాక బ్యాక్ వచ్చారనుకోండి, ఇక్కడ మీకు చాలా థింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఇంటర్ఫేస్లోనే కనిపిస్తాయి. ఇక్కడ చాలా హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉంటాయి. పిల్లలకు హెల్ప్ లైన్ కోసం ఈ నెంబర్ ఉంటుంది, అండ్ సీనియర్ సిటిజన్స్ కోసం ఈ నెంబర్, ఇట్లా చాలా హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఇవి మీ ఏరియాకి సంబంధించినవి అనమాట. మీరు ఈ హెల్ప్ లైన్ నెంబర్స్కి అయితే కాల్ చేసి మీరు పరిష్కరించుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ కోవిడ్ అప్డేట్లు అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కోవిడ్ అప్డేట్స్ అనేది అంటే కోవిడ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు బేసిక్గా ఏంటంటే కరోనా అనేది లేదనమాట. తెలంగాణలో చూసుకుంటే 7 కేసెస్ అనేవి ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నాయి. యాక్టివ్లో ఎన్ని ఉన్నాయి, ఎంతమంది రికవర్ అయ్యారు అనేవి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. కొన్ని స్టేట్స్లో మొత్తం 0 ఉంది. సో ఆంధ్రాలో కూడా 0 అయితే ఉందన్నమాట. సో ఇట్లా మీరు ఎన్ని కేసెస్ మొత్తం టోటల్ ఇండియాలో ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. భారతదేశ వ్యాప్తంగా ఎన్ని కేసులు ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇట్లయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు ఎన్ని కేసెస్ ఉన్నాయనేది. హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మీకు కోవిడ్ ఉందా లేదా అనేది కూడా కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేసి అయితే తెలుసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఆరోగ్య సేతు యాప్ని అయితే యూస్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.